ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీ పోరు నుంచి ఏకపక్షమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం సంక్షేమమో అభివృద్ధో మేనిఫెస్టోలో మాత్రం కాదు. విచిత్రంగా ఈ మధ్య తెరపైకి వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికార వైసీపీకి శరాఘాతంగా మారబోతోంది. ఇప్పటికే విపక్షాలు భూ హక్కు చట్టం అమల్లోకి తెచ్చి జగన్ మీ భూములు లాక్కోబోతున్నాడంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో సహజంగానే వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో వైసీపీకి పెద్ద చిక్కొచ్చి పడింది. భూ హక్కు చట్టంలో ఉన్న లోపాలను విపక్షాలను అస్త్రంగా చేసుకున్న తరుణంలో వైసీపీ జోరుకు బ్రేకులు వేసేలా చేసింది. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ఆమోదించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుకు సిద్ధమైన వైసీపీ ప్రభుత్వానికి ముందుగా లాయర్ల సెగ తగిలింది. భూ హక్కు వ్యవహారాలలో తలెత్తే వివాదాలను కోర్టులో వాదించే లాయర్లకు పని లేకుండా పోతుందన్న ఆందోళన మధ్య హైకోర్టులో వారు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే ఈ చట్టంపై అప్పట్లో టీడీపీ, జనసేన, బీజేపీ పూర్తిగా దృష్టి సారించలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా విపక్షాలు పెద్దగా దీనిపై ఫోకస్ పెట్టలేదు. కానీ క్రమంగా దీనిపై విశ్లేషణలు మొదలయ్యేసరికి విపక్షాలు అలర్ట్ అయ్యాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ భూ హక్కు చట్టాన్ని వాడుకొని జగన్ మీ భూముల పత్రాలని ముందుగా తన దగ్గర ఉంచుకొని మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాడని విపక్షాలు ప్రచారం ముమ్మరం చేశాయి. టీడీపీ, జనసేన ఈ ప్రచారాన్ని నెమ్మదిగా మొదలుపెట్టి ఇప్పుడు తారాస్థాయికి తీసుకువెళ్తున్నాయి. క్రమంగా మీ భూములను జగన్ లాక్కోబోతున్నాడంటూ జనంలో ప్రచారం చేస్తున్నాయి. దీంతో భూ హక్కు చట్టం కాస్త వైసీపీ మెడకు చుట్టేసుకుంది. దీంతో జనంలో కూడా మంచి రెస్పాన్స్ రావడం ప్రారంభమైంది. ఇదే అదునుగా ఈ ప్రచారాన్ని చంద్రబాబు, పవన్ మరింత విస్తృతం చేశారు. ఇది ఇప్పుడు ఎన్నికల అంశంగా మారిపోయింది. వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట. మీ భవిష్యత్తు కూడా ఇది చాలా అవసరం. మీరు చెప్పండి, ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్య. ఇది చేతుల్లో నేను నీకు ఎలా చెప్తాను, డిజిటల్గా నేను నీకు ఇచ్చేస్తాను, నీ మొత్తం ఆస్తి పత్రాలనే డిజిటల్గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు. సరే, సంతోషం, టెక్నాలజీ మారిపోతుంది, అద్భుతం జరుగుతుంది అని. మరి మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు. నానక్రామంగూడలో ఒక కంపెనీ ఉంది, వైసీపీ వాళ్ళది. ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్నీ పెడతాడు. ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఆక్వా రైతు ఉన్నాడు. నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి, నీకు ఏమేమి ఉన్నాయి, అది ఎవరికి వెళ్తుంది, దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు స్టాంప్ పేపర్లు ఉండవు. ఎవడన్నా సరే రేపు పొద్దున వచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే, మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు. అది వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మన తాతగారులు ఇచ్చింది, మన పిత్రార్జితం, మన కష్టార్జితం కావచ్చు. ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్. అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చెయ్యి, ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చెయ్యి, పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము. పాలించేవాడి జగన్ వక్రంగా ఉందా, సబబుగా ఉందా? మీరు ఆలోచించండి. కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు అర్థం చేసుకున్నారా? జగన్ ల్యాండ్ గ్రాబింగ్ అంటే మీ ఆస్తి మీ పేరుతో ఉండదు. జగన్ మార్పాలంటే మార్చేస్తాడు. డాక్యుమెంట్ ఉండదు, 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు. ఎప్పుడో వారసత్వంగా 30 ఏళ్లు 40 ఏళ్లు 10-1 అని, అడంగలని మన ఆధీనం ఉండే భూలన్నీ మన దగ్గర ఉంటాయి. కానీ రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టం అంట, ఆయన మీకు పట్టా ఇస్తాడంట. మీ ఆస్తి మీకు ఇప్పుడు పట్టానే లేదు. అవునా? మీ ఆస్తి మీకు పట్టా ఉందా అని అడుగుతున్నా. ఉందా లేదా? మీ ఆస్తి మీ పేరుతో ఉందా, జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉందా? మీ ఆస్తి మీరు అమ్ముకునే హక్కు మీకుందా లేదా? ఈరోజు
ఆయన ఇప్పుడు కొత్తగా ఇస్తాడంట ఆస్తి హక్కు మీకు. భూ హక్కు చట్టం గుర్తించి చంద్రబాబు పవన్ ఆరోపణలు చేస్తున్నా తొలుత పట్టించుకోని జగన్ ఇప్పుడు మీకు భూములిచ్చిన నేను తిరిగి లాక్కుంటానా అని జనంలో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంతేకాదు ప్రతిరోజు సీనియర్ మంత్రులు సలహాదారులతో ప్రెస్ మీట్లు పెట్టించి భూ హక్కు చట్టంపై విపక్షాలను టార్గెట్ చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులోనూ వైసీపీ తడబడుతోంది. తొలుత ధర్మాన ఇది కేంద్రంలో బీజేపీ తెచ్చిన చట్టమని చెప్పేందుకు ప్రయత్నించారు. దాన్ని జనం నమ్మలేదు. దీంతో బొత్స సజ్జల వంటి వారు దీన్ని సమర్థించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. వారు ఇచ్చిన వివరణలు ఆ పార్టీకి ఉపయోగపడకపోగా ప్రజల్లో కొత్త సందేహాలను తీసుకొచ్చాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు. దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి. చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో? లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను విడిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? దీంతో తెలంగాణలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ పతనానికి ధరణి పోర్టల్ ఓ ప్రధాన కారణంగా నిలిచిందనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏపీలో సైతం అదే భూములకు సంబంధించిన చట్టం అధికార వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కేసీఆర్ ధరణి విషయంలో చివరి వరకు ఎలా సమర్థించుకుంటూ వచ్చారో జగన్ కూడా అలాగే భూ హక్కు చట్టాన్ని సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కేసీఆర్ ను ధరణి ఎలా ముంచేసిందో జగన్ ను భూ హక్కు చట్టం ముంచేసేలా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉండబోతుందనేదే వేచి చూడాలి.